గౌతమ్? Yes, it's me. గౌతమ్ కృష్ణ. మా తాత పేరు గౌతమ్ రాజు, మా నాన్న పేరు గౌతమ్ మేనన్, మా తమ్ముడు పేరు గౌతమ్ గంభీర్. టోటల్ గా మాదంతా గౌతమ్ ఫ్యామిలీ. ఆ రోజు ఫ్లాగ్ పట్టుకుంది నేను కాదు, నాలో ఉన్న భారతీయుడు పట్టుకున్నాడు. వీడికే నేను కోడల్లా ఉన్నాను, వీడు నా కల్లుడా. చీ, వీడు నాకు మరిదా. చీ. దిస్ ఈస్ మై గిఫ్ట్, టేక్ దిస్. ఫస్ట్ మీట్ లో నేను ఇచ్చే సెకండ్ గిఫ్ట్. ఐ మీన్ ఫస్ట్ గిఫ్ట్. అప్పుడు ప్రైజ్ ఇప్పించాను కదా, టేక్ దిస్. సెల్ఫీలు తీసుకో, ఎంజాయ్ చేసుకో. నేనే మాట్లాడుతున్నాను, నువ్వు అసలు ఏం మాట్లాడటలేదు. మాట్లాడు, టాక్ సంథింగ్ యార్. నేను వెళ్ళొచ్చా? ఓ, మాట్లాడమంటే నేను వెళ్ళొచ్చా అని మాట్లాడావా? ఆల్ రైట్, యూ కెన్ గో. నా లైఫ్ లోకి వీడొచ్చాడేంటి? ఏరా గౌతమ్, ఫేస్ లో కన్ఫ్యూజన్ ఏంట్రా? ఫేస్ నిండా క్వశ్చన్ మార్క్స్ ఏంట్రా? యు వాంట్ ఆన్సర్? అవును బాబాయ్. హూ ఇస్ బాబాయ్? లవర్ బాయ్. లవర్ బాయో ఆఫీస్ బాయో? ఇంతకీ నా లవ్ స్టోరీలోకి నువ్వెందుకు ఎంటర్ అయ్యావు? ఎందుకంటే నాకు కొట్టేయటం ఇష్టం, కొట్టేసి లాక్కోవటం ఇష్టం. అందరూ షాపులు తెరిచాక షాపింగ్ చేస్తారు, నేను షాపులు మూసాక షాపింగ్ చేస్తాను. పర్సుకు తెలియకుండా క్యాష్ కొట్టేయడం, నెక్కి తెలియకుండా నెక్లెస్ కొట్టేయటం, అది మన కెపాసిటీ. ఈజీ మనీ, క్రేజీ థింగ్స్, కేర్ ఆఫ్ అడ్రస్. అంటే నువ్వు దొంగవా? అంటే నువ్వు దొంగవాని వెటకారంగా అడుగుతున్నావేంటి? ఎవరు దొంగలు కాదు. పెద్ద ఎన్టీఆర్ గది దొంగలో కాదా? చిన్న ఎన్టీఆర్ యమ దొంగలో కాదా? ఆ మాటకొస్తే నందిని కూడా దొంగేరా. నా గుండెని దోచేసుకో. ఆ దరిద్రం ఎప్పుడు జరిగిందో? 40 ఏళ్ల ఆంటీ మెళ్ళు 4 తులాల గొలుసు కొట్టేయటానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నాజుగ్గా ఉన్న ఒక నడుము నన్ను డిస్టర్బ్ చేసింది. అప్పుడే డిసైడ్ అయ్యా, ఆ నడుము నాదే, నందిని నాదే. నడుము చూసి లవ్ లో పడేది పవన్ కళ్యాణేనా? మేం పడకూడదా? పడచ్చు. ఈ వయసులో కాలు జారి బాత్రూంలో పడాలి, లేదా కేళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్లో పడాలి. ఇలా లవ్ లో పట్టవేంటి బాబాయ్ చిరాగ్గా? రేయ్, నేను ఫిక్స్ అయ్యాను. ఈసారి నువ్వు నందిని వైపు కన్నెత్తి చూసావా, కళ్ళు పీకేస్తాను. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే నాలుక కట్ చేస్తాను. ఇంకా ఏదైనా చేస్తే బాడీలో పార్ట్లు లేకుండా చేస్తాను. బి కేర్ఫుల్. ఈ ముసలోడు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువైనారా? చూద్దాం. ఒసేయ్, వాడిని జస్ట్ చూసినందుకే హౌస్ అంతా హాస్పిటల్ అయిపోయింది. వద్దు, వాడు ప్రైజ్ వద్దు, ఇచ్చేసాయి. హలో, హాయ్ నందిని, విల్ బి మీటింగ్ ఎట్ 7 o'clock. బంజారా హిల్స్, హాట్ రాక్. ఓకే? పబ్కి రమ్మంటున్నాడు. వాట్? పబ్బకా? బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రహ్మానందలా ఉన్నాడు. ఆర్తో పబ్బకా? అమ్మాయి ఏడిపిస్తుంటే సైలెంట్గా ఉంటావా? ఏది నీ మగతనం? ఏయ్ తెల్ల పిల్ల, ఎవడ్రా నువ్వా? చెయ్యేశావు. ఓ, అందరి దగ్గర గన్స్ ఉన్నాయా? యా, గన్స్. ఏమైంది గౌతమ్? వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. సో వాట్? నాకేమన్నా అయితే నువ్వు ఏమైపోతావు? నన్ను ఆ అమ్మాయి మా లైఫ్ లోకి వచ్చింది, నీ లైఫ్ లో కాదు. ఎందుకురా కొడుతున్నావు? ఒరే పొట్టి, మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారా? నేనే మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఎంతమంది ఉన్నారు? 7. అయితే ఏంటి? అందులో ఒకటి నేను. మిగతా 6 తీసుకొచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోండిరా. అన్నా, ఈ షానాడు చాలా హుషారు చేస్తుడు. అరే వేసారా?
చెప్తున్నా చెప్తున్నా అర్థం కాట్లా రౌడీజానికే పట్టలేసినా నేనా ఏంద్ర గుట్లు ఉడిచిపోయినాయా గౌతమ్ దేవుడి పాట ₹1,00,000. దేవుడి పాట ఏంటి లక్ష్యం ఏంటి? ఇప్పటిదాకా మిమ్మల్ని కొట్టాను. చంపకుండా వదిలేయాలంటే దీన్ని ఎవరైతే ఎక్కువ పాడుకుంటాడో వాడిని వదిలేసి మిగతా వాళ్ళని అయితే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అందరం ఒకటే మాట వింటున్నా లేకపోతే ఇబ్బలుగుతుంది. మా అందరి పాట 10 లక్షలు అంతే. సూపర్ రా. జరిగిన డ్యామేజ్ కి కాంపెన్సేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ రా. బాయ్. జై బాయ్. అనయ్య కొంచెం టెన్షన్ గా ఉంది అనయ్య. టెన్షన్ ఎందుకురా? ఆటల్లో గెలిపోవటంలు అనేవి చాలా కామన్. ఎదుటో ఓడించాలని కాదు, నువ్వు గెలవాలన్నాడు. విక్టరీ మందే. ఓకే అనయ్య, కానీ ఫైనల్స్ రోజు నువ్వు రావాలి. అన్నేమని అడగట్లేదు, కోచ్ వని అడుగుతున్నాను. తప్పకుండా వస్తానురా. మీ కోచ్ రావడానికి కుదరదు. టెండర్ వేయడానికి చెన్నై వెళ్ళాలి. వాడిని డిసప్పాయింట్ చేయకు నాన్న. రే పద, అనౌన్స్మెంట్ వచ్చేసింది. సరేరా, ఆల్ ది బెస్ట్.